ఉద్యోగులకు పెన్షన్స్కి స్వాగతం సుస్వాగతం. మరో తప్పటడుగు ఉద్యోగ విరమణ వయస్సు పెంపు. 5న కేబినెట్ భేటీ నిర్ణయం. గత కేసీఆర్ ప్రభుత్వానికి తప్పుడు నిర్ణయం. నాటి బీఆర్ఎస్ ఓటమి కారణాల్లో ఇది కూడా ఒకటి. నేడు మళ్ళీ అదే తప్పు దిశగా రేవంత్ సర్కార్. ఉద్యోగ విరమణ వయస్సు పెంపు నిర్ణయంతో లక్షలాది మంది నిరుద్యోగుల నోట్లో మట్టి కొట్టుడే. సో దీన్ని బట్టి ఈ పేపర్లో రాసింది ఏంటంటే, మరొక్కసారి ఉద్యోగం యొక్క పదవీ విరమణ వయస్సును పెంచడానికి ప్రభుత్వం సమాలోచన చేసినట్లు సమాచారం అయితే వచ్చింది. ఎందుకంటే ఈ సంవత్సరంలో దాదాపు ఒక 8,000 మంది ఎంప్లాయీస్ రిటైర్మెంట్ రెడీగా ఉన్నారు. సో వాళ్లకు రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇవ్వాలంటే ప్రభుత్వం దగ్గర ఆదాయం లేకపోవడం వలన మరొక సంవత్సరం పెంచడానికి ఎక్కువగా అవకాశాలు ఉన్నట్టు అనిపిస్తూ ఉంది. కానీ దానివలన నిరుద్యోగం ఇంకా ఎక్కువ అవుతుంది. సో అప్పుడు వ్యతిరేకత, ప్రభుత్వంపై తీవ్రమైన వ్యతిరేకత వచ్చే అవకాశాలు ఉంటాయి. కాబట్టి దీనిపై మరొకసారి సమాలోచన చేయాలని చెప్పేసి గత ప్రభుత్వం చేసినటువంటి తప్పుకు, అప్పుడు ఉద్యోగుల పదవీ విరమణ వయస్సు 58 సంవత్సరాలు మాత్రమే ఉండే. మరొక 3 సంవత్సరాలు పెంచడం ద్వారా మొత్తం 61 సంవత్సరాలు అయింది. ఆ ప్రభుత్వం చేసినటువంటి తప్పుకు అది ఫలితాన్ని అనుభవిస్తుంది. మరొక్కసారి అలాంటి తప్పు చేయకూడదు అని చెప్పేసి రేవంత్ సర్కార్ను నిరుద్యోగులు హెచ్చరిస్తున్నారు. సో ఇది దీనికి సంబంధించిన వార్త. మొదటిసారిగా ఛానల్స్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి.